రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. సామాన్య ప్రజలు కూడా రాష్ట్రంలో బతికే పరిస్థితి లేకుండా పోతుంది అంటున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? అసలు రెడ్ బుక్ అనేది దుర్మార్గులకి, ల్యాండ్ మాఫియాకి, లిక్కర్ మాఫియాకి రెడ్ బుక్. గ్రామాల్లో ప్రజల రెడ్ బుక్ కాదు. ఏ మండలంలో అయినా సరే, ఏ వైసీపీ వాళ్ళైనా సరే వాళ్ళల్లో కొట్టి కేసులు రాసిన సందర్భం ఒకటి చూపించండి. తెలుగుదేశం కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలను ఎక్కడన్నా కొట్టారా? ఎవరిదన్నా పెన్షన్ ఆపారా? ఎవరికన్నా పొలాలకు నీళ్ళు ఇవ్వకుండా ఆపారా? ఎవరిదన్నా పొగాకు రైతుల్ని అమ్మిచ్చాం, శనగలు అమ్మిచ్చాం. పార్టీ లేదు, కూటమి ప్రభుత్వానికి పార్టీ లేదు, రైతులే ముఖ్యం. రైతులకే సహాయం జరుగుతుంది తప్ప ఉంది. రెడ్ బుక్ ఏముంది? లిక్కర్ మాఫియాకి ఉంది. అది అట్లా వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళ మీద కేసులు, వాళ్ళు చేసిన నేరాలు అవి. కోటాను కోట్ల రూపాయలు కొల్లగొట్టారు రాష్ట్ర గవర్నమెంట్ డబ్బు. దానికి చట్ట ప్రకారం చట్టం తన పని తాను చేస్తుంది తప్ప రెడ్ బుక్ అనేది అది కాదు.